ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఆనపకాయ పప్పు పులుసు వెరైటీగా, రుచిగా, ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. మరి మీరు కూడా చేసి చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. మరి అందుకు కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఆనపకాయ పప్పు పులుసు అంటే ఇదిగో ఆనపకాయ ముక్కలు కొంచెం పెద్దగా తరుక్కోవాలి. అవి మరి చిన్నగా తరుక్కోకూడదు. టమోటా ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కొంచెం సువాసనకి, ఇవన్నీ ఇలాగా తరుక్కుని పెట్టుకుని చింతపండు పులుసు కూడా నానబెట్టుకుని సిద్ధం చేసుకోవాలి. చింతపండు పులుసు కూడా ఇలాగా స్టవ్ మీద చిన్న కుక్కర్, మనం అన్నం వండుకునే కుక్కర్ కాకుండా ప్రత్యేకంగా పప్పులు కూరలు చేసుకునే చిన్న కుక్కర్ ఉంటుంది కదా, దానిలో వేడాక నూనె వేసి కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, మెంతులు మాత్రం చాలా కొద్దిగా వేసుకోవాలి, ఉడికే సువాసనకి, అంతేగాని ఎక్కువ కాదు. తర్వాత ఆ పోపు వేగిన తర్వాత కారం, 2 చెంచాల కారం, మనం తరిగి పెట్టుకున్న అన్ని కొత్తిమీర అన్నీ పెట్టుకున్నాం కదా అక్కడ, అవన్నీ వేసి ఉప్పు, పసుపు, చింతపండు పులుసు కూడా రెడీగా పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని దాని పక్కన సిమ్లో పెట్టి ఇక్కడ పప్పు చూద్దాం. దీనిలో ఒక గ్లాసుతో కందిపప్పు తీసుకుంటే నేను ఆ తర్వాత 1/2 గ్లాసు పెసరపప్పు, ఇంకో 1/2 గ్లాసు శనగపప్పు తీసుకున్నాను. ఇదే నేను వెరైటీగా అన్నాను. ఎందుకన్నానంటే ఈ పప్పు కాంబినేషన్ మారుస్తున్నాను అనమాట. ఎప్పుడు మనం కందిపప్పుతోనే చేసుకుంటాం కదా, ఇలా చేసి ఒకసారి చూడండి, కమ్మగా ఉంటుంది. ఎప్పుడైనా మధ్య మధ్యలో ఇలా చేస్తే రుచి బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది అనమాట. 3 పప్పులు కలిపి దానిలో కుక్కర్లో పోసేసి కడిగేసుకుని తగినన్ని నీళ్ళు పోసుకుని కుక్కర్లో పోసేసుకుని మూత పెట్టేసుకోవాలి. కొంచెం సాంబార్ పొడి కూడా కొద్దిగా 1 స్పూను అంతే. ఇది సాంబార్ కాదు, పప్పు పులుసు అంటాం కదా, కానీ సువాసనకి 1 స్పూన్ అంతే. మన సాంబార్ అయితే 2-3 స్పూన్లు వేస్తాం పొడి. దీనిలో కొద్దిగా చారు పొడి కానీ సాంబార్ పొడి కానీ వేసుకుంటే సువాసనగా ఉంటుంది అన్నమాట. ఇలా అన్నీ కలుపుకుని కుక్కర్ని మూత పెట్టేసి వెయిట్ పెట్టేసేయడం. చూసారా, మరి ఈజీగా చాలా తొందరగా అయిపోతుందని చెప్పాను కదా. సరే, కుక్కర్ కూడా ఇలా విజిల్ వచ్చే టైంకి ఇలా విజిల్ వచ్చే సౌండ్ వస్తుంది చూసారా, అప్పుడు జస్ట్ 1-2 నిమిషాలు సిమ్లో పెట్టి ఆపేయాలన్నమాట. ఎక్కువసేపు ఉంటే ఆనపకాయ ముక్కలు పేస్ట్లా అయిపోతాయి. ఇక్కడ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. మొత్తం జస్ట్ విజిల్ వచ్చే టైంలో సిమ్లో 2 నిమిషాలు పెట్టి ఆపేయమన్నాను కదా, మరి ఎంత ఫాస్ట్గా అయిపోయింది కదా. మరి చూడండి, ఇంకా ముక్కలన్నీ కూడా పేస్ట్లా అవ్వకుండా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఆ పప్పులు ఉడికే కానీ ఒకదానొకటి హత్తుకునేలా ఇలాగా కలుపుకోవాలి. ఉప్పు కావాలంటే కొంచెం మళ్ళీ చేసుకోవాలి. చూస్తారా, మరి తొందరగా ఈజీగా అయిపోయింది కదా. అదే గిన్నె అయితే అలా కలుపుతూ ఉండాలి. చూసారా, చక్కగా కలుపుకున్నాక అన్నీ హత్తుకున్నట్టయ్యే ఒకదానికొకటి. ఇలాగా ఎప్పుడు కందిపప్పుతోనే కాకుండా ఇలా వెరైటీగా ఎందుకంటే పెసరపప్పు కమ్మగానే ఉంటుంది, శనగపప్పు కూడా కమ్మగానే ఉంటుంది. ఈ కందిపప్పు రుచికి యాడ్ చేస్తే కాస్త వెరైటీగా ఉంటుంది కదా, అందుకనే వెరైటీ అన్నాను నేను. మరి మీరు కూడా చేసి ఎలా ఉంటుంది, ఎలా వచ్చిందో, మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. మరి థ్యాంక్ యూ.